ప్రభునందు ప్రేమలాగా ప్రభు యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం వద్దకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. లేవియా కాండము 16వ అధ్యాయము 31వ వచనములో, అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మల్ని మీరు దుఃఖపరచుకునవలెను, ఇది నిత్యమైన కట్టడ. దేవుడైన యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఈ మాటను సెలవిచ్చాడు. ఏంటంటే, ఎలాగనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపం నుండి పవిత్రులగినట్లు ఆ దినమున మిమ్మల్ని మీరు పవిత్రపరచినట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయబడవలను. అది ఏ దినమంటే, స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని చేయక మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలెను. ఎందుకనంటే, మీ సమస్త పాపం నుండి పవిత్రులగినట్లు ఆ దినమున మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసుకోవలను అనే దేవుడు చెప్పాడు. ఆ విధంగా మనం కూడా మన జీవితంలో ఒక దినమును నిర్ణయించుకొని ఆయన సన్నిధిలో దుఃఖించుటకు, మన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తం కలిగినట్లుగా ఆయన రక్తంలో మనము మన కుటుంబం అంతా పవిత్రపరచుకొని శుద్ధి చేసుకొని పరిశుద్ధులగినట్లుగా ఒక విశ్రాంతి దినమును మనము ఏర్పరచుకొని దేవుని సన్నిధిలో మనం దుఃఖపరచుకునేట్లా ఆయనే మనకు పరిహారం చేసి ఆయన మన కొరకు చిందించిన రక్తం ద్వారా పరిశుద్ధులుగా పవిత్రులుగా తీర్చి మనలను ఆయన ఎదుట నీతిమంతులుగా నిలబెట్టుకుంటాడు. ఆమేన్.